శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు బ్రహ్మపురాణాంతర్గతంగా పంచతీర్థ స్థాన విధి గురించి తెలుసుకోబోతున్నాం. ఇది 13వ రోజుగా చెప్పబడుతుంది. పురుషోత్తం క్షేత్రంలో మహత్తరమైన పుణ్యఫలాన్ని మానవులకు అందించే 5 తీర్థాలున్నవి. వీటిని పంచతీర్థాలు అంటారు. అవి మార్కండేయ రథం, శ్రీకృష్ణ కల్పవృక్షం, బలరాముడు, మహాసముద్రం, ఇంద్రదుమ్ని సరోవరం. జ్యేష్ఠ పూర్ణమి నాడు లేదా జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజు ఈ 5 తీర్థాలు సేవిస్తూ ఉత్తమ గతులు కలుగుతాయి. శ్రీకృష్ణ కల్పవృక్షం త్రికోణాకార శుద్ధిగా రాగద్వాసాల వదిలి శుభ్రంగా స్నానం చేసి కల్పవృక్షం లాంటి వటవృక్షానికి ప్రదక్షిణం చేయాలి. తర్వాత అక్కడ పురుషోత్తముని ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణం చేయాలి. అలా చేస్తే సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. దివ్యమైన ఆ వటవృక్షం వటేశ్వరుడు, కృష్ణుడు, పురాణ పురుషుడు అనే 3 పేర్లతో కృతాయుగంలో కీర్తింపబడింది. కృతాయుగంలో ఈ దివ్య వృక్షం 1 యోజనం ప్రమాణంలో ఉండేది. త్రేతాయుగం వీటికి 30 యోజన పరిమాణంలోకి వచ్చింది. ద్వాపర యుగంలో అర్ధ యోజన విస్తరణలో ఉంది. ఒక కలియుగం వచ్చేసరికి పావు యోజనలో స్థిరమైంది. సాక్షాత్ శ్రీ నారాయణుడి స్వరూపమైన కల్ప వృక్షానికి నమస్కరించి ఆ వృక్షం కింద కూర్చొని ఆచమనం చేసి 7వ పాదంలో ఓంకారాన్ని కుడిపదిన, నాకారాన్ని ఎడమ తొడ మీద, మోకారాన్ని కుడి తొడ మీద, నాకారాన్ని నాభి స్థానములో, రకారాన్ని ఎడమ భుజం మీద, యకారాన్ని కుడి భుజం మీద, అణాకారాన్ని శిరస్సు మీద, యాకారాన్ని న్యాసం చేయాలి. తర్వాత శ్రీమన్నారాయణ మూర్తిని భక్తిగా ధ్యానించి నారాయణ దివ్య కవచాన్ని పారాయణం చేయాలి. ఆ విధంగా చేసేవాడికి శ్రీమన్నారాయణ దివ్యానుగ్రహం కలుగుతుంది. ఇక రెండోదైన మార్కండ రథం గురించి తెలుసుకుందాం. కల్పవృక్ష దర్శనము తర్వాత భక్తులు అక్కడ మార్కండేయ రథంలో స్నానాన్ని చేయాలి. స్నానం చేసే ముందు పంచతీర్థ సేవలో భాగంగా ఈ మంత్రాన్ని పఠించాలి. త్వమగ్నిర్దుహో వ్రధం నాథ వేతనాథ కామదివనా ప్రథేన సర్వభూతానాం జీవానాం ప్రభురవ్యయః అమూర్తం స్వర్ణే స్తుః దేవయోని రపంపతిం వృజానం హరమే సర్వం తీర్థరాజ నమోస్తుతే. ఓ తీర్థరాజమా, మనస్సులో అగ్నివు నీవి, అనగా శరీరం లోపల జఠరాగ్నిగా ఉండేది నీవే. కామాన్ని ఉద్ధరింప చేసే వీర్యాన్ని నీవే. సర్వభూతాల్లో ప్రధాన భూతం నీవే. అన్ని జీవులకు నీవే ప్రభువు. అమూర్తి లాంటి వాడువు, దేవతలందరికి మూల పురుషుడు. అలాంటి నీవు నా పాపాల్లో హరింపజేయి. నీకు భక్తిగా నమస్కరిస్తున్నాను అని పలికి ఆ తర్వాత సరోవరం దిగి స్నానం చేయాలి. ఒకవేళ స్నానం చేయలేకపోయినా పర్వాలేదు, పై మంత్రాన్ని చదివి అందులో నీళ్లు తల మీద చల్లుకున్న చాలు, ఫలితం లభిస్తుంది. ఆ దివ్య రథంలో మోకాలతోని నుంచి లఘు ఘర్షణ మంత్రాన్ని పఠిస్తూ స్నానం చేసిన వాడికి అశ్వమేధ యాగం ఫలితం లభిస్తుంది. ఈ రథంలో స్నానం చేసి బయటికి వచ్చాక తడి బట్టలను పిండుకొని సూర్యునికి నమస్కరించి సౌర్య మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత దేవ ఋష పితృతర్పణలు జడపాలి. పితృతర్పణానికి ఒంటి చేత నీళ్లతో వేయకూడదు, ఒడ్డిన కూర్చొని చెయ్యాలి. తర్పణాన్ని పాత్రలో చేయకూడదు, భూమి మీదే చెయ్యాలి. ఈ విధంగా తర్పణ విధిని నిర్వర్తిస్తూ అష్టాక్షరి మంత్రపూర్వకంగా శ్రీమన్నారాయణ అర్చించాలి. అవకాశం లేకపోతే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తర్వాత మూడోది సముద్ర స్నానం. నారాయణ పూజ చేసిన తర్వాత మహాసముద్రం దగ్గరికి వచ్చి దాన్ని భక్తిగా నమస్కరించి కింద శ్లోకాన్ని పఠించాలి.
प्राणस्त्वं सर्वभूतानां योनिश्च सरितां पते तीर्थराज नमस्ते स्तोत्राहि मामच्युतप्रिय स्नुत्वे सागरो समुक्तस्मिन् क्षेत्रपरिध्वज తిరోచాభ్యార్చం చ విధినారాయణం మనవాయమాం. సర్వభూతాలకు ప్రాణస్వరూపమైన ఓ సముద్రమా, నీవు అన్ని నదులకు భర్తవో తీర్థరాజువి, అలాంటి నీకు నమస్కరిస్తున్నానని చెప్పి సముద్రంలోకి దిగి స్నానం చేయాలి. ఇక్కడ సాగరుడు తీర్థరాజు, సర్వతీర్థాలకు ఫలాన్ని ఈయనే ప్రసాదిస్తాడు. ఇక 4వది ఇంద్రదుమ్నుని తీర్థం. సముద్ర స్నానాన్ని ఆచరించాక తీరానికి వచ్చి నారాయణకు నమస్కరించి ఆ సమీపంలో ఉన్న ఇంద్రదుమ్ని తీర్థానికి చేరుకోవాలి. ఇంద్రదుమ్యుని తీర్థం సాక్షాత్ యజ్ఞపురుషుని యొక్క శరీరం మీద ఆవిర్భవించిన తీర్థం. ఆ తీర్థంలో స్నానం చేసే ముందు ఈ శ్లోకాన్ని పఠించాలి. అశ్వమేధాంగ సంభూతం తీర్థ సర్వామనాశనః స్వసంస్థానం త్వాం కరమ్యోత్పాపహరం నమోస్తుతే. ఓ దివ్య తీర్థరాజమా, నీ తీర్థంలో నేను స్నానం చేస్తున్నాను, నా పాపాలను హరించని ప్రార్థించి ఆ తర్వాత స్నానం చేయాలి. ఆ దివ్య రథం దగ్గర పితృతర్పణాలు చేస్తూ దశాశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ఇక బలరామకృష్ణులు దర్శనం. ఇంద్రోధుమ్యాం యతీర్థములో స్నానం చేసాక బలరామకృష్ణ సుభద్రదేవి మూర్తిని దర్శించాలి. అదే జ్యేష్ఠ శుద్ధ పూర్ణము నాడైతే ఎంత మంచిది. ఆ రోజు కనుక పురుషోత్తమును దర్శిస్తే పునరావృత్తి రహితమైన ముక్తి లభిస్తుందని జ్యేష్ఠ శుక్ల దశమి నుంచి 7 రోజుల పాటు పరమ పవిత్రమైన రోజులు. ఆ రోజుల్లో పురుషోత్త క్షేత్రంలో ఏ కొంచెం పుణ్యం చేసినా అది అక్షయంగా ఫలిస్తుంది. జ్యేష్ఠ శుక్ల 10 దశమి దశహర అనే పేరు, అనగా 10 రకాల పాపాలు నశింపచేస్తుందని అర్థం. కనుకనే ఆనాడు బలరామకృష్ణ సుభద్రుల దర్శనం విశేషం. ఈ దివ్యక్షేత్రంలో పాల్గొన్న పూర్ణమి నాడు కృష్ణుడికి డోలోత్సవం జరుగుతుంది. అలాగే వైశాఖ మాస కృష్ణ పక్షి తృతీయ తిథి నాడు శ్రీకృష్ణునికి చందనోత్సవం చేస్తారు. ఈ 2 దర్శించే వాడికి జీవితం ధన్యం. ఈ పురుషోత్తమ క్షేత్రాన్ని దర్శించడానికి ముఖ్యమైన తిథి జ్యేష్ఠ పౌర్ణమి. ఇది మనకు బ్రహ్మపురాణం అంతర్గతంగా పంచతీర్థ స్థాన విధి గురించి తెలుసుకున్నాం. అలాగే తదుపరి కార్యక్రమంలో శ్రీకృష్ణ బలరామ సుభద్ర అభిషేక ఫలం గురించి తెలుసుకుంటాం. అంటే జగన్నాథ బలభద్ర సుభద్ర దేవుల గురించి మనము తదుపరి కార్యక్రమంలో తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీమామేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.